ఊర్ల పొంటి సామాన్య జనం మాట్లాడాలనో వద్దో తెలవకుండా పోతున్నది. ఏ కాంగ్రెస్ లీడర్ ఫోన్ చేసి బెదిరిస్తాడో తెలవకుండా అవుతున్నది. ఎక్కడన్నా అన్యాయం జరిగితే దాన్ని సోషల్ మీడియాలో పెట్టాలంటే పానాల మీదకి వచ్చేటట్టు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు. ఇగో గిడ చూడుండ్రి ఏ తిరిగా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారో. అంటే ఇప్పుడు ఈ నలుగురు ఐదుగురు కలిసి ఏం చేస్తారు? నాకు తెలియదు, నాకు దొరకరా? మేమేం చేస్తాం అన్న? నేను దొక్కితే పాతాళ లోకానికి అడ్రస్ లేకుండా పోతారు. నేను దొక్కితే పాతాళ లోకం అడ్రస్ లేకుండా పోతారు. సరే తొక్కురు, గెలిపించుకొని కూడా కొడతాం తమ్మి. సరే అన్న, చెయ్యరన్న, మీ దగ్గర ఉంటది అంత పవర్ ఉన్నది. మరి అబ్బా ఎంత గట్టిగా దొక్కుతాడో ఏమో గాని పాతాళ లోకానికి పోవాలన్నట. అడ్రస్ లేకుండా అవుతుందట. డోర్ నంబరు, పిన్ నంబరు, పోస్ట్ ఆఫీస్ అనేటివి ఉండేవి కావచ్చు. ఎక్కడున్నో చెప్పు, అక్కడికి వచ్చి కొడతా అంటారు లెక్కకైతే. కానీ ఈ లీడరు తన ఇంటికే పిలిపించుకొని కొడతాడట. కొడతాం, అంత పవర్ మాకున్నది, అధికారంలో ఉన్నది మా పార్టీ అన్నట్టే ఎట్లా చెప్తున్నాడో చూడుండ్రి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఉన్న సర్వే నంబర్ 100 ఉన్న భూమిని విఆర్ఏలకు ఇచ్చిండ్రట. ఇంతకు ముందు ఎప్పుడు హాగో ఆ భూమి మీద కాంగ్రెస్ పార్టీ లీడర్ల కన్ను పడి కబ్జా చేసిండ్రట. అదే ముచ్చట్ను హరీష్ అనే పిల్లగాడు సోషల్ మీడియా గ్రూప్ లో పెట్టిండట. హాగో అట్లెట్లా పెడతావు? ఖాళీగా ఉన్న భూమిని కాంగ్రెస్ పార్టీలు కబ్జా చేయొద్దా? కబ్జాలు మా జన్మ హక్కు అన్నట్టు ఫోన్ చేసి యాకయ్య రాజు అనే కాంగ్రెస్ లీడర్లు బెదిరిస్తున్నారు. పెట్టిన పోస్టును ఎందుకు డిలీట్ చేయలేదు? యాకయ్య అంటే నీకు ఇల్వలేదా? బిడ్డ తొక్కుతా, జిజ్జు పెట్టుకుందామంటే ఓకే, పాతాళానికి పోయేటట్టు చేస్తా, నీ అడ్రస్సే గల్లంత అవుతుంది అన్నట్టు బెదిరిస్తున్నారు. ఇగో ఇంత మంచిగా ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన. పల్లె పల్లెలా పబ్లిక్ నోరు తెరిచేటట్టు లేదు. ఏందో ఏమో పోన్రి.